కంప్లీట్ అయిందండి. సెకండ్ దశ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ అండి. ఇది 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుందండి. సో ఈ పూర్వ ప్రచాలక దశలో ఈ దశలో ప్రారంభంలో శిశువు ఇంద్రియ చాలక అన్వేషణలకు బదులుగా సంకేతాలు ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలను చేపడతారు. సో ఏం లేదండి, ఇంద్రియ చాలక దశ తర్వాత ఏమవుతుందంటే కొన్ని అంటే తను అప్పటిప్పుడే మాటలు ఇంకా రావు కాబట్టి సంకేతాలు ఇవ్వడం, అంటే సైన్స్ చేసుకుంటూ ఏం కావాలి అనేది ప్రతిచర్యలు అడగడం. అంటే తనకు వాటర్ కావాలి అని అంటే మమ్మీని తీసుకెళ్ళిపోయి తనకి ఏం కావాలి అనేది చూపించడము. అంటే మాట్లాడలేవరు కాబట్టి సంకేతాలతో చూపిస్తారు అనేది చూపిస్తున్నారండి. సో ఈ దశను కూడా మళ్ళీ రెండు దశలుగా విభజించారండి. పూర్వ భావనాత్మక దశ, నెక్స్ట్ అంతర్బుద్ధి దశ. సో మనకు పూర్వ ప్రచాలక దశలో 2 దశలు ఉంటాయండి. పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. ఈ పూర్వ భావనాత్మక దశ అంటే ఏంటండి? 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్య కాలంలో భాషా వికాసం చాలా వేగవంతంగా జరుగుతుంది. దీనివల్ల శిశువు సమస్య పరిష్కార సామర్థ్యం బాగా అభివృద్ధి చెందుతుంది. భాషను అభ్యసించడం వలన ఆలోచనలు ప్రతీకాత్మక, ప్రాతినిధ్య, ఊహా చిత్రాలు ఆధారంగా కొనసాగుతాయి. సో దీంట్లో ఏమవుతుందండి, 2 to 4 years మధ్యలో ఈ పూర్వ భావనాత్మక దశ జరుగుతుందండి. దీనిలో ఏమవుతుందంటే సమస్య పరిష్కారం చేసే సామర్థ్యం బాగా అభివృద్ధి చెందుతుంది. ఆలోచనలు పెరుగుతాయి. సమస్య ఎలా పరిగణించాలి, కొత్తగా థాట్స్ వస్తుంటాయి. సో ఈ దశల్ని కూడా పిల్లలు ఏం చేశారు, వాళ్ళు గుర్తించే వస్తువులని ఆధారంగా చేసుకొని దాన్ని కూడా 2 దశలుగా, మళ్ళీ ఈ పూర్వ భావనాత్మక దశను కూడా 2 దశలుగా వర్గీకరించారండి. సర్వాత్మకవాదం, అహం కేంద్రవాదము అని. సర్వాత్మకవాదము అంటే జీవం లేని వస్తువులకు శిశువు ప్రాణాన్ని ఆపాదిస్తే దాన్ని సర్వాత్మకవాదము లేదా యానిమిజం అంటారండి. సర్వాత్మకవాదం అంటే ఏంటి? శిశువు ఏం చేస్తాడు, మీకు సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తానండి. ఒక బొమ్మను తీసుకుంటాడండి శిశువు. తీసుకొని ఆ బొమ్మకు స్నానం చేపిస్తాడు, పౌడర్ వేస్తాడు, అన్నం తినిపిస్తాడు, పడుకోబెడతాడు, దానికి బెడ్షీట్ కూడా కప్పేస్తాడు. సో ఇవన్నీ మనకి, అంటే దానికి ప్రాణం లేదు కానీ ఆ ప్రాణం ఉంది అని ఆపాదించడంని సర్వాత్మకవాదం అంటారండి. నెక్స్ట్ ప్రతిభాసాత్మక ఆలోచనలు కూడా కలిగి ఉంటారండి. అంటే కొత్తగా వేరుగా ఆలోచించి ఆడటము. ఈ దశలో పిల్లవాడు ఎప్పుడు చూడని పులులు, సింహాలు, దయ్యాలు మొదలైన వాటి గురించి అంతర్గతంగా చేసుకొని మాట్లాడతారు. అంటే మనం ఏదైనా